తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. నాగర్ కర్నూలు జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న గువ్వల బాలరాజు ఎందుకు రాజీనామా చేశారు? ఆయన రాజీనామా వెనుకున్న కారణాలకు సంబంధించిన బ్రేకింగ్ వార్త ఇప్పుడు మనం చూస్తాం. అవినీతి ఆరోపణలు, వరుస విచారణలతో సతమతమవుతున్న బీఆర్ఎస్ పార్టీకి ఇదొక గట్టి ఎదురు దెబ్బ అని అనుకోవచ్చు. ప్రస్తుతం నాగర్ కర్నూలు జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు గువ్వల బాలరాజు. ఆయన రాజీనామా గులాబీ పార్టీలో ఇప్పుడు పెద్ద చర్చకు దారితీస్తోంది. గువ్వల బాలరాజు రాజీనామా వెనుక ఉన్న కారణాల మీద పార్టీలో తీవ్ర చర్చ జరుగుతోంది. ఎలాంటి ముందస్తు ప్రకటన లేదు. చడీ చప్పుడు చేయకుండా ఆయన పార్టీని వీడడం అనేది ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. రాజీనామా వెనుక కారణాలపై మా బ్యూరో చీఫ్ విజయ్ తో గువ్వల బాలరాజు ఏం చెప్పారో చూద్దాం. ప్రస్తుతం గువ్వల బాలరాజు మనతో ఉన్నారు. మీరు ఎందుకు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు? ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో నాకు నా అవగాహన మేరకు కేవలం రాజకీయాలను రాష్ట్రం వైపో లేకుంటే గ్రామం వైపో ఒక కాన్స్టిట్యున్సీ వైపో చూడడం కంటే దేశ ప్రయోజనాలు రాష్ట్ర ప్రయోజనాలు నెరవేరాలంటే జాతీయవాదము లేదంటే జాతీయ కోణము ఉన్నట్టయితే బాగుంటుందనే ఆలోచనతోన కొంతకాలంగా నేను ఒకవేళ ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పటికీ బీఆర్ఎస్ పార్టీ రాణిస్తుంది, జాతీయ పార్టీగా ఎమర్జ్ అవుతుంది అని భావించినాం. కానీ ప్రస్తుత పరిస్థితులను చూస్తూ ఉంటే జాతీయ పార్టీగా ఆవిర్భవించేటువంటి పరిస్థితి కనిపిస్తలేదు. ఏం తక్కువ ఇచ్చింది టీఆర్ఎస్ పార్టీ? మీకు దాదాపు 2 సార్లు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది, 2 సార్లు గెలిచారు, 3వ సారి కూడా మీకే టికెట్ ఇచ్చింది. ఈ పార్టీని వదిలిపెట్టిపోవడానికి మీరు చెప్తున్న రీజన్ కరెక్ట్గానే ఉందా? నా రాజీనామా లేఖలో చాలా స్పష్టంగా అద్భుతమైనటువంటి ఆపర్చునిటీ మా పార్టీ ఇచ్చింది, మా నాయకుడు కేసీఆర్ గారు ఇచ్చిండ్రు, వారికి ధన్యవాదాలు అని నేను నా కృతజ్ఞతను చాటడం జరిగింది. ఎక్కడ బ్లేమ్ చేయలేదు నేను. కానీ నా ఆశయం ఏంది అని అంటే నేను యాక్టివ్ పాలిటిక్స్లో ఉండాలి, రాష్ట్ర రాజకీయాలు దేశ రాజకీయాలను అర్థం చేసుకొని ఏ రకంగా అయితే దేశ రాష్ట్ర ప్రయోజనాలను అన్ని విధాలుగా కాపాడగలుగుతామని దానిపైన కొంత స్టడీ చేస్తున్నా, దాని విషయంలో నిర్ణయం తీసుకుంటా అని చెప్పడం జరిగింది తప్ప నేను బీజేపీలో చేరుతున్నా అని చెప్పలేదు. లేదంటే బీజేపీ పార్టీ నాకు శత్రువు కాదు. ఎమ్మెల్యేస్ బీఆర్ఎస్ పార్టీని అస్థిరపరచడం కోసం బీజేపీ ప్రయత్నించింది. మీరు ప్రత్యక్షంగా ఉన్నారు ఆ మీటింగ్లో. మిమ్మల్ని కొనుగోలు చేయడానికి వచ్చిన వ్యక్తులతో మీరు ప్రత్యక్షంగా మాట్లాడారు. దాదాపు 2.5 గంటల పాటు మీటింగ్ జరిగింది. ఆ సిచ్యువేషన్కి స్టిల్ మీరు కట్టుబడి ఉన్నారా? నేను అదే అంటున్నా, అప్పుడు బీజేపీ పార్టీ ప్రయత్నం చేసింది అని అనడం వరకే తప్ప ఎవరు ప్రయత్నం చేసిండ్రు, ఎందుకు చేసిండ్రు అనేది ఇంకా ఎంక్వైరీలోనే ఉంది. అది ఇక సిట్టు వేయడం జరిగింది. దాన్ని పూర్వపరాలు వచ్చిన తర్వాత దాని విషయంలో నేను మాట్లాడడానికి ఆస్కారం ఉంటుంది తప్ప అప్పుడు కేవలం నా యావ అంతా కూడా కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ఆదేశాన్ని పాటించి మాత్రమే నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. దాని వెనుక ఎవరు కొనుగోలుకు పూనుకున్నారు, ఎవరు అమ్ముడు పోవడానికి సిద్ధపడ్డారు అనేది ఇంకా రిపోర్ట్లో తేలాల్సి ఉంది. నాకు దానిపైన పెద్దగా అవగాహన లేదు. కాళేశ్వరం రిపోర్ట్ ఆయన పైన వచ్చింది. ఇదే రోజు మీరు రాజీనామా చేయడం వెనకాల కారణం ఏంటి? అంటే రిపోర్ట్లతోనో లేకుంటే ఇంకో దానిపైన బేరీజ్ వేసుకొని కాదు, నా అభిప్రాయాన్ని నా ఆలోచనలను వ్యక్తీకరించడం జరిగింది. నా ప్రయాణం కోసం నేను ఆలోచన చేస్తూ ఉన్నా తప్ప ఈ నిర్ణయాల వల్ల ఈ రిపోర్ట్స్ వల్ల ఎవరికి ఎఫెక్ట్ అవుతుంది, ఎవరికి ఏమవుతుందనే దానిపైన నేను దృష్టి కేంద్రీకరించాలి. మీరు ఒక షెల్టర్ జోన్ కోసమే ఇప్పుడు ఒక పార్టీలోకి వెళ్ళబోతున్నారు. జాతీయంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీకి వెళ్ళబోతున్నారు. ఈ ఏడాదిన్నరలో కేసులకు సంబంధించి కావచ్చు, త్వరలో మీ నమోదవుతున్న కేసులకు ఒక షెల్టర్గా మాత్రమే మీరు ఆ పార్టీలో జాయిన్ కాబోతున్న ఒక విమర్శ ఉంది. నా అచ్చంపేట ప్రజల ఆశీర్వాదంతో 2 సార్లు ఎమ్మెల్యే అయినా. ఇప్పుడు నేను సమాజంలో ఒక భారత పౌరుడిగా నా వంతు పాత్ర పోషించి ఈ వ్యత్యాసాలను, ఈ డిఫరెన్సెస్ను ఫిల్ చేసేటువంటి ప్రయత్నం నేను కొనసాగిస్తాను. ఒక 1000 కిలోమీటర్ల ప్రయాణమైనా ఒక అడుగుతో ప్రయాణం మొదలవుతుంది. ఆ అడుగులో నేను కూడా నా పాత్ర పోషించి ఆ ముందడుగు వేయాలనే నిర్ణయంతో వచ్చిన తప్ప నా పైన కేసులు ఉంటే వీళ్ళు రక్షిస్తారు, ఇక్కడ షెల్టర్ దొరుకుతుంది, నా పైన కేసులు ఉన్నది లేదు, నేను దుర్మార్గాలు చేసింది లేదు, ఎవరి షెల్టరో తీసుకొని నేను కాపాడబడాలనే ఆలోచన అంతకంటే లేదు. నిర్ణయం ఎప్పుడు చెప్తారు? ఏ పార్టీలో జాయిన్ కాబోతున్నారు? ఫైనల్గా 1-2 రోజులలో నా నిర్ణయం మా వాళ్ళతో మాట్లాడి నా నిర్ణయాన్ని ప్రకటిస్తాను. గువ్వల బాలరాజు ఏ పార్టీలో చేరాలన్నది 2 రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశంతో కనిపిస్తుంది. కెమెరామెన్ అచ్యుత్తో విజయ్, TV9 హైదరాబాద్. తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.